హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో పలు కౌంటీలను వరదలు ముంచెత్తాయి. రూయిడోస్కో కౌంటీని నిన్న మధ్యాహ్నం ఆకస్మిక వరద ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ఉధృతికి ఓ ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు. గతేడాది కార్చిచ్చుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రూయిడోసో నది ఒక్కసారిగా పోటెత్తింది. కేవలం గంట వ్యవధిలోనే నది నీటి మట్టం రికార్డు స్థాయిలో 20.24 అడుగులకు చేరిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో రూయిడోసో కౌంటీలో అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. నది పరివాహక ప్రాంతాల్లోని వారు తక్షణమే ఎత్తైన సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనలో 3 వ్యక్తులు గల్లంతయ్యారని రూయిడోసో మేయర్ లిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు లేదా తీవ్ర గాయాలైనట్లు సమాచారం లేదని వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కౌంటీ అధికార ప్రతినిధి కెర్రీ గ్లాడెన్ వెల్లడించారు. వరదల కారణంగా డజన్ల కొద్దీ రోడ్లను మూసివేశామని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.